అన్నా నీది మొత్తం 60 అయింది, ఒక పరోటా ఎక్స్ట్రా. ఏందన్నా పరోటా కొంచెమే తిన్నావు, కర్రీ అయితే బాగా తింటున్నావు. హలో దోస్తులు, నమస్తే. చూడండి దోస్తులు, ఈరోజు ముచ్చట ఏంటంటే నేనైతే మను పరోటా దాబా అయితే పెట్టేశాను. చూడండి దోస్తులు, ఈ దాబాకైతే 2 పరోటా ప్యాకెట్లు అయితే తెచ్చాను. చూడండి పరోటాలు. ఇందులోనైతే పరోటాకైతే నేనైతే 20 రూపీస్ అయితే పెడుతున్నాను ప్రైజ్. అలాగే పరోటాకి నంచుకునేటందుకు 2 కర్రీలు, అలాగే ఒక పచ్చడనైతే ఉంది. ఆ పచ్చడ ఏంటిదంటే నిమ్మకాయ పచ్చడ. చూడండి దోస్తులు, చూడండి పరోటా తీసుకుంటే నిమ్మకాయ పచ్చడ ఫ్రీగా వేస్తాను. నెక్స్ట్ కర్రీస్ గురించి మాట్లాడుకుంటే కాకరకాయ ఫ్రై. చూడండి దోస్తులు, దీనికి వచ్చేసి 10 రూపీస్. కాకరకాయ ఫ్రై కావాలంటే 10 రూపీస్. నెక్స్ట్ ద బిగ్గెస్ట్ కర్రీ ఏంటిదంటే ఎగ్ కర్రీ. ఎంత బాగుందో చూడండి, ఈ ఎగ్ కర్రీకి వచ్చేసి 20 రూపీస్. పరోటా తీసుకొని ఎగ్ కర్రీ తీసుకుంటే టోటల్గా 40 అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడనైతే మినరల్ వాటర్ 3 బాటిల్స్లోనైతే పట్టు అయితే ఉంచాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నా డబ్బు పెట్టే, డబ్బులు తీసుకొని ఇందులోనే వేసుకుంటాను. ఇది వచ్చేసి నేనే పెట్టాను చేంజ్ కోసం. నెక్స్ట్ ఇక్కడనైతే ఆయిల్ అయితే ఉంది పరోటాల కోసం. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్, ఇది క్రికెట్ ఆడేందుకైతే కాదు, పరోటాలు కాల్వడానికి. నెక్స్ట్ ఇవి ఇస్తార్లు. అబ్బో అబ్బో రామా, ఎలుకలు ఘోరంగా పరిగెడుతున్నాయి కలుపు కూడా. అబ్బో తొందర తినేయాలి. రావాలక్క, రావాలి, తొందరగా తినేదా. మను పరోటా దాబాకి వెల్కమ్. నిన్ను యూషతందుకు కాదు తమ్ముడు, నేను వచ్చిందే తినడానికి. కడుపులా ఎలుకలే కాదు పంది కుక్కులు అన్ని కూడా పరిగెడుతున్నాయి. ఇంకా కాసేపు ఉంటే నా లోపల అవయవాలన్నీ తినేటట్టున్నాయి. అందుకు తొందర లేట్ చేయకుండా ఏమేమి ఉన్నాయో చెప్పు. అక్క, ఇదేమో టిఫిన్ హోటల్ కాదక్క, ఇది పరోటా దాబా. అంటే ఇక్కడ ఓన్లీ పరోటాలే దొరుకుతాయి. ఇడ్లీ, వడ, బోండా, సాంబార్ అవన్నీ దొరికాయి. అవునా తమ్ముడు, నాకు ఇష్టమైన ఫుడ్డే పరోటా. అదే ఉంది కదా ఇక్కడ పరోటా. ఇంకెందుకు లేటు, తొందర పెట్టేసేయి. నిమిషంలో తినేసి నేను తొందర జాబ్కి వెళ్ళాలి, బస్సు పోతుంది. సరే అక్క, నేను నీకు 1 minute పరోటా వేసి ఇస్తా. కానీ నీకు కర్రీ ఏం కావాలి? ఆగో, అదేంటి తమ్ముడు, పరోటా ఇస్తే దాంతో కర్రీ వేసియరా? మేము ఇంటి దగ్గర నుంచి కర్రీ తెచ్చుకోవాలా ఒక పరోటా కోసం? కాదక్క, పరోటా తీసుకుంటే నిమ్మకాయ పచ్చడి దాంతో వేసిస్తా. కానీ మళ్ళా నీకు కాకరకాయ అన్న ఎగ్ అన్న కావాలంటే మీరు కొనుక్కోవాలి, ఎక్స్ట్రా మనీ అయితే అక్క. ఇదేంది తమ్ముడు, ఈ ముచ్చట భలే ఉంది. మేము పరోటా ఇస్తే దాంతో పాటు కర్రీ కూడా ఇస్తారనే కదా వచ్చేది. నువ్వు ఓన్లీ నిమ్మకాయ పచ్చడే ఇస్తాము, మిగిలిన కర్రీస్ కావాలంటే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలనా? అది ఎక్కడ చూడలే నేను. అంతే అక్క, ఎక్స్ట్రా పైసలు పెట్టి కొనుక్కోవాలి. నీకు కాకరకాయ కావన్నా ఎగ్ కావన్నా? ఇక ఏం చేస్తాం మరి, కొనుక్కోక తప్పది అనబడితివి. నాకేమో ఎగ్ పరోటా తినాలని ఉంది. ఇక ఎగ్ పరోటా పెట్టు. సరే అక్క, ఆడ ఊకో, 1 నిమిషంలో పట్టుకొచ్చిస్తా. తొందరదే, 1 నిమిషం కాదు, 1/2 minute అక్క. మరి 1/2 minute ఈ కాలువన్నే ఇస్తా, పట్టు తిను. ఏ అద్దు తమ్ముడు, కాలు 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 పచ్చిది ఎట్లా తింటా, కాల్చినాకనే తింటా. అబ్బా తమ్ముడు, మంచి స్మెల్ వస్తుంది పరోటా. మరి అంతే ఉంటది అక్క, మను
అక్క నీ పరోటా రెడీ అయింది. ఎగ్ కర్రీ అన్నావు కదా, అగో తమ్ముడు మళ్ళీ నిమ్మకాయ పచ్చడి ఎందుకు వేస్తున్నావు? ఇది ఫ్రీ అక్క నిమ్మకాయ పచ్చడా. వెయ్యి వెయ్యిగా తొందర తీసుకురా, అమ్మో ఘోరంగా కడుపులో ఫైటింగ్ అవుతుంది. ఇగో అయింది నీ యమ్మి యమ్మి పరోటా. కొంచెం వేడుంది అక్క మెల్లగా. అమ్మో తొందర తిని పోవాలి, ఆఫీస్ టైం అవుతుంది. తమ్ముడు సూపర్ చేసినావు, మస్తుంది టేస్ట్. నేను మంచి టేస్ట్ తో చేస్తాక ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి తినాలి. నిజమే తమ్ముడు, ఒకసారి తింటే మళ్ళీ కూడా వస్తారు. మెల్లగా తినక్క. ఏం చేయమంటావు తమ్ముడు, నాకు టైం అవుతుంది, అటు ఆఫీస్ టైం అవుతుంది, ఇటు ఆకలి అవుతుంది. బాకమ్మ ఉంది. ఇగో తమ్ముడు డబ్బులు. అక్క 40 అయినాయి, కానీ నా దగ్గర చేంజ్ లేవా అక్క. 100 ఇచ్చినావు, నీ దగ్గర చేంజ్ లేవా? అయ్యో నా దగ్గర కూడా చేంజ్ లేవు తమ్ముడు. సరే రేపు కూడా వచ్చి తింటా కదా, ఉండని డబ్బులు. సరే అక్క. మంచిగా ఉంది, వెళ్తుంది. సరే అక్క. ఓకే అమ్మయ్య, ఫస్ట్ బోన్ అయితే 100 రూపాయలు వచ్చింది. అమ్మా అమ్మా ఆకలి చంపేస్తుంది. అమ్మో ఘోరంగా ఆకలి అవుతుంది. అబ్బా ఏమున్నాయి అన్న, ఏమున్నాయి ఐటమ్స్ ఏమున్నాయి? ఐటమ్స్ ఓన్లీ పరోటానే ఉంటుందన్న. ఇది ఓన్లీ మను పరోటా దాబా. ఏదో ఒకటి ఇచ్చేయి భయ్యా, తొందర ఆకలి చంపేస్తుంది నాకు. అన్న కర్రీస్ ఏం కావాలి నీకు? ఎగ్ కాకరకాయ అయితే మనీ ఎక్స్ట్రా అవుతాయి, మరి నిమ్మకాయ పచ్చడి తీసుకున్నానైతే ఫ్రీ. చిచ్చి ఇక నిమ్మకాయ పచ్చడి నాకెందుకు, పైసలు అయినా మంచి, నాకు నీసే కావాలి. తొందరగా ఇచ్చే నాకు ఎగ్గు, నాకు ఆకలి అవుతుంది ఫుల్లు. తొందర. ఓకే అన్న, నీకు 1 minute లో రెడీ చేసేస్తా. ఫాస్ట్ గా. ఎగ్ కర్రీ కూడా చేసింది ఉందా తమ్ముడు? ఎగ్ కర్రీ ఫ్రెష్ గా రెడీ ఉంది. నాకు మరి ఉడకబెట్టిన గుడ్లే కావాలి, ఆమ్లెట్ తిన మరి నేను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మరి ఉడకబెట్టిన గుడ్లే కావాలి, ఆమ్లెట్ తిన మరి నేను. ఉడకబెట్టిన గుడ్లు తింటేనే మేము గట్టికుంటాం, ఎందుకంటే మేము ట్రాక్టర్లు నడపాలి అసలే. సూపర్ ఉడకబెట్టి అందిన కర్రీ అన్న, ఇక అయిపోయినట్టే. ఆగు, పెట్టు ఆకలి అయితే పోవాలి, నాకు పని ఉంది ఇంకా. తే తమ్ముడు తే. మస్తున్నది కూర, చూస్తేనే గుమగుమలాడుతుంది. అన్న బాయిల్డ్ ఎగ్ వేడి వేడిది అబ్బా మస్తుంటది. ఓ కాలుతుంది. సూపర్ ఉన్నది తమ్ముడు. సరే ఇంకోటి తమ్ముడు చెప్పనా, అయ్యవారికి అయిపోవాలి. ఓకే ఏం చేస్తున్నా అన్న? వేసేయ్. ఆకాశం కాకలి అని ఉన్నా, అయితే నా పరోటా తిను అన్న నువ్వు. అయిందా అన్న?
అయిపోతుంది. నీకోసం వస్తానా అన్న ఇది అయిపోయినట్టే. ఇగో నా ఎగ్గు వేడి చేస్తాను ఎంతసేపు ఇంకా అని. అయిపోద్ది. ముందే కాల్చి పెట్టుకో తమ్ముడు నువ్వు ఎక్కువ గట్ట కాల్చి పెట్టుకుంటే ఎట్లా అన్నా మొత్తం చల్లారిపోవా, మంచిగా ఫ్రెష్ గా వేడి వేడి తేవాలి. అన్న నీ పరోటా వేసింది వేడి వస్తుంది మొత్తం ఇక్కడికి. కొంచెం కొంచెం కూర టమాటా. ఓకే ఆగు. ఎగ్గు స్పైసీ. బా వేడి వేడి నిజంగా తమ్ముడు మస్తున్నాయి తమ్ముడు. నేను ఏమనుకున్నా ఆకలి అయినా మంచిది పెట్టి నువ్వు. మస్తున్నాయి తమ్ముడు. ఓకే అన్న థ్యాంక్ యూ. అదే పిల్లే టైం కదా రెడీ చేసి పెట్టుకో అన్ని కూర ఇట్లా. ఓకే అన్న. సరిపోయింది తమ్ముడు మస్తున్నది. టేస్ట్ మాత్రం అదిరేది మస్తున్నది. ఓకే అన్న. ఎంత తమ్ముడు? అన్న నీది మొత్తం 60 అయింది, ఒక పరోటా ఎక్స్ట్రా. ఏ తమ్ముడు 50 రూపాయలు తీసుకో. అన్న నువ్వే నాకు ఫస్ట్ వారం ఇయ్యవా? చూడు తమ్ముడు ఏం కాదు 50 రూపాయలు తీసుకో. సరే అన్న రేపు రా. రేపు అత్త మళ్ళీ అత్త. రా మరి. రైట్ పోతానా? తమ్ముడు ఏం కావాలి నీకు? అన్న నువ్వు ఏమమ్ముతానో చెప్పు. ఓన్లీ పరోటానే అమ్ముతాను తమ్ముడు. పరోటా నాకు ఇష్టం లేదు కానీ ఇక ఆకలి బాగా అవుతుంది, ఒక టేస్ట్ ఇచ్చే. తమ్ముడు మరి పరోటా నాకు చేసిస్తా, ఒక 1 మినిట్ కూకో. కానీ కర్రీస్ ఏం కావాలి? ఎగ్ ఉన్నది, అట్నే కాకరకాయ ఫ్రై ఉన్నది, నిమ్మకాయ పచ్చడి అయితే ఫ్రీ. ఇవి రెండింటికైతే ఇంక ఎక్స్ట్రా మనీ అవుతాయి. అబ్బో నాకు ఎగ్గొద్దు, మాకు మల్లన్న బోనాలు ఉన్నాయి, కాకరకాయ ఇచ్చేసాయి. 1 మినిట్ కూకో తమ్ముడు అయిపోతుంది. ఓకే నెక్స్ట్ కాకరకాయ ఫ్రై. తమ్ముడు తినే. తమ్ముడు ఒక పరోటా ఉన్న ఎగ్ కర్రీ ఇచ్చేసాయి. ఎగ్ కర్రీ ఉందని నీకేం తెలుసు అన్న? అబ్బో మస్తుందన్న టేస్ట్. తమ్మి మంచిగా ఉందా అది? తమ్ముడు ఇంతకుముందు మా దోస్తు టాకరేస్కి వచ్చి తినిపోలేదా? చెప్పిండు మంచిగా ఉంది అన్నాడు. మరి మస్తు ఉంటది తమ్ముడు. నా పరోటా అంటే ఏమనుకుంటాను? సరే అన్న అన్న చెప్పిండు, ఒక నిమిషం కూకొని కేసి ఇస్తా. మంచిగానే చెప్తాను. ఎంతన్నా? తమ్ముడు నీ 30 రూపాయలు అయినాయి. ఆ పరోటా వచ్చేసి 20 రూపాయలు, ఈ కాకరకాయ ఫ్రై 10 రూపాయలు. సరేనా? ఇగో అన్న. సరే తమ్ముడు చికెన్ కూడా పెడతా అయిపో కదా అన్న. ఈ కోడిగుడ్డు కర్రీకే 20 రూపాయలు ఇచ్చేటందుకు ఏడతారు, ఇంకా చికెన్ కి 50-30 ఇస్తారా అన్న? చెప్పిగా నువ్వు చికెన్ పెట్టు తమ్ముడు, జనాలు వాళ్ళే వస్తారు, డబ్బులు ఎందుకు ఇస్తామి? సరే అన్న చూడనైతే చూస్తా. తమ్మి కర్రీకి అయితే 20 రూపాయలు పెట్టకపోయి ఉంటుంది. మరి ఏం చేద్దామన్నా? ఎగ్గుకి 7 రూపాయలు, ఒక్క టమాటాకి 3 రూపాయలు, ఒక్క పచ్చిమిర్చికి 2 రూపాయలు. ఈ చెప్పన్నా, ఈ పైసలు పెట్టకుంటావని నాకు ఎట్లా వస్తాయి చెప్పన్నా? పరోటాకి ఇంకెక్కువ అవుతుంది కదా.
సరే సరే తమ్మి, తీసుకున్నా కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది తమ్మి. బాగానే ఉంది తమ్మి. అన్న నీకు ఇంకొక పరోటా కాలుమంటవా? నువ్వు తినే వాళ్ళకి కాలుతా నేను. తమ్మి ఇది ఒక్కటి చాలు, కొంచెం అయితే కర్రీ. ఏందన్న పరోటా కొంచెమే తిన్నావు, కర్రీ అయితే బాగా తింటున్నావు. తమ్మి కర్రీకి 20 రూపాయలు తీసుకుంటాను, దీంతో ఏమైనా తినకుండా ఎట్లా? మరి చికెన్ పెట్టమంటాను అన్న, చికెన్ కి 50 పెట్టింది అనుకో, 50కి అన్న ఎక్కువ తింటావా? తినకుండా ఎట్లా తమ్మి, తినాలిగా. అట్లా తింటే నేను లాస్ అయితే కదా అన్న. నువ్వు గట్ల తినేటందుకే చికెన్ పెట్టమంటున్నావు అన్నట్టున్నది. ఓకే ఫ్రెండ్స్, అమ్మయ్య ఇవాళ దాబానైతే మంచిగా నడిచింది. ఓకే బాయ్ దోస్తులు.